చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా అంశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులు బాధితులుగా మిగిలిపోయారు. వ్యవస్థలను విచ్చలవిడిగా వాడేసుకొని ఎంతటి బరితెగింపులున్నాయో వ్యవస్థల నుంచి మనం రోజు చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ విపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళే బాధితులుగా మారితే పెద్ద కిక్కున్నదనుకున్నారేమో. కూటమి పార్టీలకు సంబంధించి వాళ్ళే కొంచెం పై స్థాయిలో ఉన్నోళ్ళు కింది స్థాయిలో ఉన్న వాళ్ళని బాధితులుగా మార్చేస్తున్నారు ఈ కూటమి పార్టీల వల్లే. మొన్నటికి మనం చూసాం, ఉండిలో రఘురామకృష్ణంరాజు గారు అక్కడ టీడీపీ నేత 40 ఏళ్ళుగా టీడీపీకి పనిచేసిన స్టేట్ సెక్రటరీ ఇల్లు ఆఫీసు కూల్చిపడేశారు. ఎంత పెద్ద వివాదం నడుస్తూ ఉండేనో, ఎంత కథ నడుస్తుందో చూసాం. నిన్న చూసాం, నెల్లూరులో అక్కడ టీడీపీ ఎమ్మెల్యేని విమర్శించారు అని జనసేన పార్టీ వాళ్ళ ఇల్లు కూల్చిపడేశారు ప్రొక్లైనర్లతో. అది చర్చ నడుస్తూ ఉండగానే ఈరోజు మచిలీపట్నంలో తీవ్ర ఉద్రిక్తత. మచిలీపట్నం 6వ వార్డులో జనసేన పార్టీ వాళ్ళు ఇంటి మీద కూడా జనసేన పార్టీ జెండాలే ఉన్నాయి, అవి పీకి పడేసేది కానీ నీట్గా విజువల్స్లో కనిపిస్తున్నాయి జనసేన పార్టీ వాళ్ళు. అయితే వాస్తవానికి అదేదో కోర్టు కేసు నుండట క్లియర్ అయిపోయింది. క్లియర్ అయిపోయిన తర్వాత వాళ్ళు స్లాబ్లు అంతా ఇల్లు రెడీ చేసి పెట్టుకున్నారట, కొత్తది అన్నీ రెడీ చేసి స్లాబ్లుగా వేసేంతవరకు ఆగిందట. నెక్స్ట్ ఒక్కసారిగా మున్సిపల్ అధికారులు, పోలీసుల రక్షణ తీసుకుని వెళ్ళి ప్రొక్లైనర్తో దాన్ని నేలమట జెండాని పీక్ అవతల పడే జనసేన జెండాని ఆ ఇల్లు కూల్చేశారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితి అక్కడ. జనసేన పార్టీ అసలు వాళ్ళు ఏమంటారు మీద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య శరణమని చెప్పి పెట్రోల్ పోసుకోవడం, మధ్యలో ఆపడం, పోలీసులు లాగేయడం. ఇంకా అక్కడికి మచిలీపట్నం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్న పేర్ని కిట్టు అక్కడికి వెళ్ళడం, పోలీసులతో వాగ్వాదం, అటు సిఐకి ఇటు పేర్ని కిట్టుకు తీవ్ర వాగ్వాదం. ఆ ఇంటిని కూల్చడానికి మీకు హక్కు ఎక్కడుంది, కూల్చే ఆర్డర్స్ ఎక్కడున్నాయి చూపించండి అని చెప్పి ఆయన అనడం పేర్ని కిట్టు. ఆ కిట్టుతోటి సిఐ కూడా చాలా దురుసుగా ప్రవర్తించడం, చాలా ఉద్రిక్త వాతావరణం కనిపిస్తూ ఉంది అక్కడ. చూడండి, కూటమి పార్టీల కోసం పనిచేసిన వాళ్ళే బాధితులుగా మారుతూ ఉన్నారు. మనం చాలాసార్లు చెప్పేది ఇదే, వ్యవస్థలాగా పనిచేయకపోతే వీళ్ళే బాధితులుగా మారుతారు, ఇంకేం మిగిలి ఉండదు. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. రాష్ట్రమంతా బాధితుల లిస్టులోనే ఉంటుంది లాస్ట్కు. ఈరోజు కొందరు, రేపు కొందరు, అధికారాలు మారితే మరికొందరు. ఈ విధంగా వ్యవస్థలు ఎప్పుడూ పనిచేయకూడదు. అసలు వ్యవస్థలు ఎలా పని చేయకూడదో ఎగ్జాంపుల్ చూపెట్టడానికి ఇప్పుడు కొన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయి. నిజంగా చాలా బాధాకరం.